నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి పేదలకు అండగా నిలిచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఆ పార్టీ రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. 5 ఏళ్ల పాటు ప్రజలకు కనిపించని బీజేపీ కాంగ్రెస్ నాయకులు స్వార్థ రాజకీయ లబ్ధి కోసం కుట్రలు చేస్తున్నారని వారిని నమ్మవద్దని ప్రజలను కోరారు. సిరికొండ మండలంలోని తాటిపల్లి, చిమన్పల్లి, పందిమడుగు, దూప్యతండ తదితర గ్రామాల్లో రూరల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రచారం చేశారు. ఆయన సొంత గ్రామమైన చిమన్పల్లిలో కుటుంబ సమేతంగా ఎన్నికల ప్రచారం చేశారు. సొంత గ్రామంలో బాజిరెడ్డి గోవర్ధన్ కుటుంబ సభ్యులకు గ్రామ మహిళలు బోనాలు, మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. గ్రామస్తులతో మమేకమై క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని, కారు గుర్తుకు ఓటు వేసి సొంత మనిషిని గెలిపించుకుంటే అనుకున్న పనులు అవుతాయని ప్రచారం చేశారు. ఈవీఎంలో ఓటు వేసే విధానంపై మాక్ పోలింగ్ పద్ధతిలో బాజిరెడ్డి ప్రజలకు వివరించారు. ఈ ప్రచార కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ 5 ఏళ్లు ప్రజలకు దూరంగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి ఎన్నికలు రాగానే ఓట్ల కోసం వస్తున్నారని అన్నారు. ఆయన మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని అన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అర్హులైన వారికి లబ్ధి జరిగేలా చూశారని అన్నారు. నాటి నుంచి నేటి వరకు తన సొంత గ్రామాలను ఎన్నడూ మరవలేనని, అభివృద్ధిలో ముందు వరుసలో ఉంటానని తెలిపారు. అభివృద్ధి చేసిన పార్టీకి ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విజీగౌడ్, ఎంపీపీ సంగీతా రాజేందర్, జెడ్పీటీసీ మాన్సింగ్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రమేష్, చిన్నారెడ్డి, శ్రీనివాస్, ఎంపీటీసీ సతీష్, లీడర్లు బూకరాజు, శివారెడ్డి, రాజేందర్, గౌస్, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంగళవార్తలు పట్టుకొని మాకు స్వాగతం పలికినటువంటి మా అక్కలు, చెల్లెళ్లకు, అదేవిధంగా మరి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, నాతో పాటు వచ్చినటువంటి ఇతర గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మరి యూత్ పిల్లలు, చాలామంది యూత్ పిల్లలు ఇక్కడ ఉన్నారు. వాళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. మరి నా గురించి నేను చెప్పుకోవడం కరెక్ట్ కాదు. మీ అందరికీ తెలిసిన విషయమే. నా పుట్టుక నుంచి ఇప్పటి వరకు నా గురించి మీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే చాలామంది యూత్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు. చాలామంది ఈ గ్రామానికి ఇతర గ్రామాల నుంచి కోడలుగా వచ్చినటువంటి కోడలు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా బాగా తెలుసు. వాళ్ళ అత్తలు, వాళ్ళ మామలు చెప్తారు. మరి ఎక్కువ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ గ్రామంలో పుట్టి పెరిగి రేపు వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు బీమా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఒకవేళ చనిపోతే నేను కోరుతున్నా, అనుకోకుండా చనిపోతే వాళ్ళకు కూడా కేసీఆర్ బీమాని, రైతు బీమాలకు వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా చేస్తున్నాడు. మరి ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. మనకు రేపు వస్తారు
పేదవాళ్ళ ఆడపిల్ల పెళ్లి చేస్తే వాళ్ళ నా చేతి ద్వారా 1,76,000 చెక్కులు కూడా ఇచ్చాను చాలామందికి. ఇవన్నీ బాగా జరుగుతున్నాయి మనకు. రేపు రేషన్ బియ్యం వస్తాయి గరీబ్ వాళ్ళకు, పొలం లేని వాళ్ళకు. రేషన్ బియ్యం వచ్చే వాళ్ళు దొడ్డి బియ్యం వస్తుంది మనకు. ఫ్యూచర్లో దొడ్డి బియ్యం రాకుండా సన్న బియ్యం కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం మనం. ఇవన్నీ చేస్తున్నాం మనం. కాబట్టి మీరందరూ, మనమంతా పేదవాళ్ళము, మన ప్రాంతాల్లో గరీబ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరందరూ కూడా ఈ పేదవాళ్ళ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి తప్పకుండా వచ్చే 30 తేదీ ఎన్నికల నాడు మీ అందరూ కారు గుర్తుగా ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటూ సెలవు వేసుకుంటున్నా. జై తెలంగాణ. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మైనారిటీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 కోట్లకు అమ్ముడుపోయి వేరే పార్టీకి ఓటు వేసిన ఏనుగు రవీందర్ రెడ్డి బాన్స్వాడలో పోచారంతో తలపడుతున్నాడని ప్రజలు గమనించి ఆయనను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మండల కేంద్రంలోని బీర్కూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశంలో 140 కోట్ల జనాభా ఉండగా తెలంగాణలో 4 కోట్ల జనాభా ఉందని అన్నారు. హిందూ, ముస్లిం, సిక్కులందరూ అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉన్నారని అన్నారు. గతంలో హైదరాబాద్ వెళ్తే 144 సెక్షన్ ఉందా అని అడిగి వెళ్లే వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ఒక్కసారి కూడా అల్లర్లు జరగలేవని, రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉందని ఆయన వివరించారు. బాన్స్వాడ నియోజకవర్గంలో మసీద్ల కోసం 50 కోట్ల నిధులు మంజూరు చేశారు. మసీద్లు అల్లా ఇండ్లని అందుకే భారీగా నిధులు మంజూరు చేశాయని, ఇండ్ల కోసం మంజూరు చేశారని చెప్పారు. అందుకే భారీగా నిధులు మంజూరు చేశానని, ఇల్లు కోసం మంజూరు చేశానని చెప్పారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే కడుపులో ఉంచుకొని కాపాడుకోవాలి, లేకుంటే కాపాడకండని పోచారం అన్నారు. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలలో చేయని అభివృద్ధి 10 సంవత్సరాల్లో అంతకు మించి అభివృద్ధి చేశామని అన్నారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ మైనార్టీలను వెనుకకు నెట్టేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ మైనార్టీలకు 12 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత 204 మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 కోట్లు తీసుకొని వేరే పార్టీ అభ్యర్థికి ఓటు వేసి అమ్ముడుపోయిన వ్యక్తి ఏనుగు రవీందర్ రెడ్డి అని అన్నారు. అభివృద్ధి చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. दोस्तों, बुजुर्गों, साफ बात करने का है, मैं ज्यादा न बात करते हुए इतने तादाद में आए हमारे भाई बहन लोग, दूर दूर से आए, अरे गांव से आए, माफ चाहता हूँ बहन, थोड़ा देरी होगा तो मुझे माफी चाहता हूँ मैं, क्योंकि तो बड़ा जलसा है ये, बार बार मेरा नहीं लगा सकते। महमूद अली साहब के वास्ते खासकर मेरा बहुत बड़ा दोस्त है, यहाँ उसे जमानत भी नहीं बचेगी। मैं मेरे बहनों भाइयों से खास तौर से अपील करने के लिए आया हूँ, आप जिस तरह हर मर्तबा 7 बार से जिताते आ रहे हैं, 8वीं बार भी मेरे पोचारम भाई को जिताइए। इतना अच्छा आदमी आपको ढूंढने से नहीं मिलेगा। तेलंगाना के अवाम की किस्मत अच्छे, खुदा ने एक अच्छा मसीहा लीडर केसीआर साहब को हमें दिया है। उसी तरह ये बांसवाड़े के भी किस्मत बहुत अच्छे है। आज 7 मरतबा आप लोगों ने जिताया और पोचारा मन्ना आप लोगों की खिदमत करते आ रहे हैं। खासतौर से आज मेरे को बड़ी, मैं जितने मीटिंग आया हूँ बताया भी पोचारा मन्ना को, मेरा काम ही है सारा तेलंगाना घूमना। मैं सारे तेलंगाना में सिरों का समंदर आ रहा तो कहाँ दिख रहा, यही नजर आ रहा है, यही नजर आ रहा है, ये बांसवाड़ा में नजर आ रहा है। क्योंकि पोचारा मन्ना को चाहते हैं सब लोग, और तो उनकी तादाद देखने पर ही मैं अंदाजा हुआ। मैं पोचारा मन्ना, अब आपका इलेक्शन हो गया है, आज भी मर्तबा जीत गए हैं। अल्लाह आपको और अच्छे से अच्छा मौका दे ताकि अवाम की खिदमत कर सके। కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైందని, భక్తి శ్రద్ధలతో కొలిస్తే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని ఆలయ ప్రధాన అర్చకులు సుహాన్ పంతులు తెలిపారు. తాము కార్తీక మాసంలో ప్రతిరోజు నీలకంఠేశ్వర ఆలయానికి వచ్చి పూజలు నిర్వహిస్తామని భక్తులు తెలిపారు.
కార్తీక మాసం సోమవారం కావడంతో నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శివుని పూజించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ కోరికలు నెరవేర్చాలని కోరుకున్నారు. మహిళలు సూర్యోదయానికి ముందు నుంచే దీపారాధన కార్యక్రమం చేపట్టారు. స్వస్తిక్, ఓం, శివలింగం తదితర ఆకారాల్లో దీపాలను వెలిగించి మహిళలు తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. అలాగే మహిళా భక్తులు రావి చెట్టు వద్ద దీపారాధనలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయలు కొట్టి తమ కోరికలు నెరవేర్చాలని కోరుకున్నారు. మహిళా భక్తురాలు మాట్లాడుతూ కార్తీక మాసం అంటే ఎంతో పవిత్రమైందని, ఈ మాసంలో శివుని భక్తితో ఆరాధిస్తే సకల పాపాలు తొలగిపోవడంతో పాటు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని తెలిపారు. కార్తీక మాసంలో ప్రతిరోజు నీలకంఠేశ్వర ఆలయానికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది. ఆలయంలో మహాహారతికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై హారతిని స్వీకరించి తమ కోరికలు నెరవేర్చాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సుహాన్ పంతులు మాట్లాడుతూ కార్తీక మాసం అంటే శివకేశవులకు ఎంతో ప్రీతికరమైందని అన్నారు. భక్తులు ఉదయాన్నే స్నానమాచరించి దీపారాధన చేయడం వల్ల శివకేశవులు ఎంతో ఆనందిస్తున్నారు. కావున భక్తులంతా కార్తీక మాసంలో శివకేశవులను భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల పాపాలు తొలగిపోవడంతో పాటు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు ప్రాపిస్తాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో అతి పురాతన క్షేత్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం నీలకంఠేశ్వర దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రాతకాలం 4 గంటల స్వామివారికి అభిషేక కార్యక్రమం జరిగింది. భక్తులు పల ప్రాంతంలో కార్తీక మాసంలో స్వామివారికి అభిషేకం చేసుకుంటే చాలా విశేషం. శివుడు అభిషేక ప్రియుడు కనుక ఈ కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికర మాసం. విష్ణుమూర్తికి, శివుడికి చాలా ప్రీతికర మాసం కనుక శివాలయంలో అభిషేకం, విష్ణు ఆలయంలో తులసి అర్చన శుద్ధ విశేషం. అంతేకాకుండా ఈ మాసంలో ఉసురుగాయ నుంచి గుమ్మడికాయ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ప్రాతకాలంగా నక్షత్రాల సమయం లోపల స్నానాది కార్యక్రమాలు చూసుకొని ఇంటి వద్ద కానీ, తులసి బృందాల దగ్గర కానీ, దేవాలయంలో కానీ దీపం వెలిగిస్తే చాలా పుణ్యం. దీపం మనం ఏ కార్యక్రమం చేయాలి దీపం వెలిగిస్తున్నందుగా దీపం వల్ల సకల అరిష్టాలు దూరం అయిపోయి వెలుగునిస్తుంది. అక్కడ నివాసమే ఉన్నందుగా ఈ పవిత్ర మాసాన్ని భక్తులు ఖచ్చితంగా పూజలు 70 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు రాష్ట్రానికి మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయాయని రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేమ, బలం ఉన్నందున పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని ఆయన తెలిపారు. ఓటర్లందరూ కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలంలోని సికింద్రాపూర్ తాండా, గోన్గోపుల తాండాలో రాష్ట్ర మంత్రి, బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మహిళలు బోనాలతో ఘనస్వాగతం పలికారు. గొల్ల కుర్మాలు, గొర్రె పిల్లలను మంత్రికి బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు తనపై ఉన్న ప్రేమ తన బాల్కొండ నియోజకవర్గానికి ప్రత్యేక బలమన్నారు. మున్ముందు ఇదే ప్రేమతో కేసీఆర్ ద్వారా మరెన్నో అభివృద్ధి పనులు జరగడం ఖాయమన్నారు. కేసీఆర్ ప్రేమే సాకారం వల్లనే నియోజకవర్గానికి సంబంధించిన ఏ పనులు ఆగలేదని ఆయన తెలిపారు. ఇక ముందు కూడా పనులు ఆగబోవని ఆయన స్పష్టం చేశారు. భీమ్గల్ ప్రాంతాలలో గత పాలకులు సాగునీటి పరంగా అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారన్నారు. తనకంటే ముందు వారు భీమ్గల్కు తాగునీటి వనరులను సృష్టించడంలో కనీసం ఆలోచనలు కూడా చేయలేదన్నారు. తాను వచ్చాక భీమ్గల్ ప్రాంతం మొత్తానికి శాశ్వతంగా ఉపయోగపడేలా ప్యాకేజీ 21 పథకాన్ని తీసుకువచ్చానన్నారు. కేసీఆర్కు భీమ్గల్ ప్రాంత సాగునీటి ఇబ్బందులను ప్రత్యేకంగా వివరించామని ఆయన గుర్తు చేశారు. అందుకే ప్యాకేజీ 21లో అంతకు ముందు ఉన్న డిజైన్లో కాల్వ ద్వారా నీరు అందించాలని ఉండేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేకంగా విన్నవించడంలో అంచనా వ్యయం పెరిగిన
వెనక్కి తగ్గకుండా పైప్ లైన్ మంజూరు ఇచ్చిన విషయం తెలిసిందేనని ఆయన అన్నారు. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ను బినోలా నుంచి సొరంగ కాలువ ద్వారా సారంగపూర్కు తరలించి అక్కడి నుంచి నిజాం సాగర్ కాలువ ద్వారా మెంట్రాజ్పల్లి పంప్ హౌస్కు లింక్ ద్వారా మెంట్రాజ్పల్లి నుంచి పైప్ లైన్ ద్వారా కుప్పలవాగులో కాళేశ్వరం జలాలను పోసి పారించామని ఆయన గుర్తు చేశారు. గల్ఫ్ కార్మికులకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు ఆదుకొని విధంగా 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు. తీజ్ భవనాలను రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గిరిజన తాండాలకు బాల్కొండ నియోజకవర్గంలోనే సీఎం కేసీఆర్ను విన్నవించి మంజూరు చేయించానన్నారు. రాష్ట్రంలో తీజ్ భవనానికి మంజూరీ అందుకున్న మొట్టమొదటి తండా బాల్కొండ నియోజకవర్గం భీమ్కల్ మండలం పెద్దకాడి తండాయేనని ఆయన చెప్పారు. గోన్గొప్పుల సికింద్రాపూర్ గ్రామాలకు చెక్ డ్యాంలను నిర్మించి వాగుల వెంట భూములకు శాశ్వతంగా భూగర్భ జలాలు భరోసా కల్పించాయన్నారు. ఈ 2 గ్రామాల్లో చెక్ డ్యాంల నిర్మాణం వల్ల బోరు బావులకు ఎండాకాలంలో కూడా పుష్కలంగా నీటి సౌకర్యం ఉంటున్న విషయం ఇక్కడి రైతులకు అనుభవం ఉందన్నారు. గోన్గొప్పుల గ్రామం గత ఎన్నికల్లో తనకు నియోజకవర్గంలోనే 2వ అత్యధిక మెజారిటీ ఇచ్చిన గ్రామమని గుర్తు చేశారు. రేకులపల్లి బీరప్ప రోడ్లను చేయిస్తానన్నారు. లో లెవెల్ కాజ్వేను సౌకర్యవంతంగా మార్పు చేయిస్తానన్నారు. ఒక్క బాధ ఇంట్లో లోపల కూర్చుందామంటే ఇట్లా చెట్ల కింద కూర్చొని వాకిట్లా సాపలు వేసుకొని కూర్చొని బిల్లు వేసుకుంటూ మాట్లాడు ఇవన్నీ చూడలేమా? ఇప్పుడు ఎట్లది కొంచెం ఫ్యాన్ కింద కూర్చుంటున్నాం, టీ ఎత్తున్నాం, సీరియల్ చూస్తున్నాం, సీరియల్ తింటున్నాం. అవునా చెప్పిన ఇట్లా అనుకుంటే నువ్వు దోమలు కుట్టి ఇక కిందికి వెళ్ళి టాటా ఆపోగా అవి పెట్టుకుంటా ఎన్ని బాధలు పడ్డాం మనం రైతులు. పొద్దున 3 గంటలు వేస్తే 2 మళ్ళు వాడినే లేవు, రాత్రి ఎండిపోయి మళ్ళీ రాత్రి మారిద్దామంటే ఓ సేత ముళ్ళు కట్టే, ఓ సేత లైటు, గొంగడి మీద చెద్దరి, భుజం మీద ఒక చెద్దరి వేసుకొని ఒడ్డు మీద వండి మళ్ళీ ఆయన స్టార్ట్ అయ్యి నీళ్ళు అయిపోతాయేమో తెలియాలి కదా. మరి ఒడ్డు వండి కాళ్ళు కాలువలో పెట్టాలి. ఆ బొగ్గకి నీళ్ళు రాగానే కాలువలో వారంగానే తగులుతాయి కాళ్ళకు, తల్లని తెలియదు అన్న తెలియదు. అప్పుడు గల్మలు మలుపుకుంటూ మర్చిపోయినామా? తప్పు చెప్పింది. మరి ఇప్పుడు కేసీఆర్ నెలల్లో మొత్తం కష్టపడేసి మన ఇష్టం వచ్చి పోయి వారి 24 గంటలు టీవీ చూడొచ్చు, మన ఇష్టం చూస్తే చూడచ్చు. 24 పంక నడిపించి కరెంట్ దుకాణాలలో ఎంత బాధ ఉంటుంది. ఇన్వర్టర్లు పెట్టి బొమ్మ నీకు ఇప్పుడు ఉన్నదా ఇన్వర్టర్ కదా. మరి ఇట్లా కరెంట్ కోసం గంట గొప్పోడా? మొత్తం మన బాధలు తెలిసి ఇప్పుడు మనకు సెట్ చేసినాడు గొప్పోడా? ఎవరు పోయాలా మరి? ఇప్పుడు గంతే కదా. 10-20 ఆలోచించినందుకు ఈ 2 ఆలోచిస్తాయి. ఈ ఊర్లో పెన్షన్లు నేను కేసీఆర్ రాకు మొదలు 300 పెన్షన్ వచ్చు, 200 చొప్పున వచ్చు, 300 మంది 200 చొప్పున. కేసీఆర్ ఇంకా 679 మందికి వస్తుంది. డబ్బు కంటే ఎక్కువ మందికి 2,000 వస్తుంది. ఈ పెన్షన్లు కూడా ఇంకా కొంతమందికి ఇచ్చినది నాకు తెలుసు. కొందరు కొత్త బీడీలు చేసేలా కావాలంటున్నారు. అది మొన్న ముఖ్యమంత్రి గారిని అడిగినాం. మన గవర్నమెంట్ రాగానే బీడీలు కొత్త లేదు, పిఎఫ్ వాళ్ళకి పెన్షన్ బీడీలు ఇష్టం. తర్వాత 50 ఏళ్ళు ఉండిన వాళ్ళు, కొందరు భర్తలు చనిపోయిన వాళ్ళు, కొందరు పెంగ్లో పడ్డారు. నాకు తెలుసు ఒక 25-30 మంది ఉంటారు ఈ ఊర్లో, అంతకంటే ఎక్కువ ఉండరు. 679 మందికి ఇస్తున్నాం. 25-30 మంది పెండింగ్ లో ఉన్నారు, తట్టుబడ్డారు. వాళ్ళు కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తాం. చాలా కాలం ఉన్నాయి. కొందరు కాళ్ళల్లో ఏజ్ తప్పు పడుతుంది, కొందరికి పడ్డాయి. ఇవన్నీ చేసుకుంటే అయ్యాలి కల్లా ఈ 30 మందికి ఇవ్వద్దని ఉంటుందా? నాకు అది నొప్పం ఉంటుందా? నాకు అది అట్లా రూల్స్ ప్రకారం లేక ఇబ్బందులు కొన్ని రావు. వాళ్ళకి ఇప్పుడు చేయాలి, అవి మార్చాలి, చేసి చేపియాలి. కొందరేమో ఎండి ఆఫీసులు మీ సేవలు చేసారు. అప్లై మీ సేవలు చేసిన వాళ్ళందరికీ మొన్న 3 నెలలకు ఆ ఎండిఓ ఆఫీసులో అవి చెకింగ్ కాలేదు, ఇంకా అవి ఆగిపోయినాయి కొన్ని. అవి కూడా ఇమీడియట్ గా ఎలక్షన్లు కాగానే అవి కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తాయి. పెన్షన్ కూడా ఇక ఇంకో ఈ 2-3 పనులే ఉంటాయి నేను చేసేటి. ఒకటి పనులు ప్రాణులకు ఇప్పించి వచ్చి బియ్యం ఏంటంటే వచ్చిన బియ్యం కాలు కూడా. కానీ కుటుంబాలు పెరిగాయి, కొడుకులు పెద్దగా, భార్యలు వచ్చారు, కోడళ్ళు వచ్చారు. ఇక వాళ్ళు 3 ఏళ్ళు మంచిగానే ఉన్నారు. అదొకటి 2-3 ఏళ్ళు కానీ మాది మేము మీరు అన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందాలన్నా, మరిన్ని సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా కోరారు. ప్రతి ఇంటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్తో పాటు నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. నగరంలోని 37 మరియు 38వ డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అర్బన్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా అంబేద్కర్ కాలనీ, సంజీవయ్య కాలనీ, అరుంధతి నగర్, ఆదర్శ్ నగర్లలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల మాట్లాడుతూ నిజామాబాద్ నగర అభివృద్ధి మీ ముంగిట ఉందన్నారు. ప్రతి డివిజన్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేశామని ఆయన తెలిపారు. ప్రజలకు ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి ఆర్యూబీ నిర్మాణం చేశామని, యువత ఉపాధి కోసం నిజామాబాద్ నగరంలో ఐటీ హబ్ నిర్మాణం చేసి స్థానిక యువతకి ఉపాధిని కల్పించామన్నారు. నగర ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీర్చడానికి మినీ ట్యాంక్ బండ్ అద్భుతంగా నిర్మించామన్నారు. మరణించిన వ్యక్తిని గౌరవంగా సాగనంపేందుకు ఆధునిక సదుపాయాలతో వైకుంఠ ధామాలు నిర్మించామని ఆయన అన్నారు. మరోసారి దీవిస్తే ప్రతి ఇంటికి ఉచితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లను ఇస్తామని ఆయన తెలిపారు. ప్రతి ఇంటికి 24 గంటలు మంచినీరు ఇస్తామని ఆయన అన్నారు. నిజామాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందాలన్నా, మరిన్ని సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా కారు గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, 37వ డివిజన్ కార్పొరేటర్ ఉమారాణి ముత్యాలు, ప్యాట సతీష్, నరేష్ యాదవ్, కోఆప్షన్ సభ్యులు దారం సాయిలు తదితరులు పాల్గొన్నారు. నంబర్ 37, 38 ప్రాంతాల్లో నేను పర్యటిస్తూ ఉన్నా. మరి అద్భుతమైనటువంటి మాకు రెస్పాన్స్ ఉంది ఇక్కడ. నేను 2014 ఇక్కడ పర్యటించినప్పుడు మెటల్ రోడ్లు కానీ కనిపించడం లేదు. మరి అభివృద్ధికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. చాలా సంతోషంగా ఉంది, చాలా సంతృప్తిగా ఉంది. అక్కడక్కడ మిగిలిపోయినటువంటి రోడ్లు ఏవైనా ఉంటే మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ₹1 కావచ్చు, కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ₹1 కావచ్చు, అన్ని రోడ్లు పూర్తవుతాయని చెప్పేసి మా స్థానిక కార్పొరేటర్లు, నాయకులు మా దృష్టికి తీసుకొచ్చి చెప్తున్నారు. మరి చాలా సంతోషంగా ఉంది. నిజామాబాద్ నగరాన్ని కేవలం ప్రధాన రోడ్లే కాకుండా ప్రతి గల్లీలో కూడా బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజ్లు చేసినటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకొస్తూ స్వచ్ఛందంగా మంగళారతులు ఇవ్వడం కానీ, తిలకం దిద్దడం కానీ, మాకు ఆశీర్వచనం ఇవ్వడం కానీ, పూలు జల్లడం, శాల్వాలు కప్పడం
ఇలాంటి స్వాగతాలతో మా సోదరిమణులు పెద్ద ఎత్తున వస్తున్నారు. మరి అడుగడుగునా ప్రతి ఇంటికి పోయినా కూడా మా ఇంట్లో కళ్యాణ లక్ష్మి వచ్చిందని, మా ఇంట్లో పెన్షన్ వస్తూ ఉంది, మా ఓటు తప్పకుండా కారుకే వేస్తాం, కేసీఆర్నే తిరిగి ముఖ్యమంత్రిని చేస్తాం, మిమ్మల్ని తిరిగి ఎమ్మెల్యేగా గెలిపిస్తామని చెప్తున్నారు. మరి హ్యాట్రిక్ విజయం తప్పకుండా మేము సాధిస్తామని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. తప్పకుండా మరి ప్రజల ఆశీర్వాదం మా వెంబడే ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ. బోధన్ మండలం పెంటకుర్దు గ్రామంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. బోధన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి పెంటకుర్దు గ్రామానికి విచ్చేసి ఎన్నికల ప్రచారం చేశారు. స్థానిక బీఆర్ఎస్ నాయకుడు సాయి పటేల్ ఆధ్వర్యంలో ప్రతిరోజు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం ఆ గ్రామానికి సుదర్శన్ రెడ్డి విచ్చేసి ప్రచారం చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ నాయకులు ఎప్పటిలాగే ప్రచారం చేసిన క్రమంలో ఈ గొడవ జరిగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ఘర్షణకు దారితీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకొని ఇరు పార్టీల కార్యకర్తలను సముదాయించారు. అనంతరం ఎవరి పార్టీ తరపున వారు ప్రచారం చేసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడుతూ తాము ప్రశాంతంగా ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడికి దిగారని ఆరోపించారు. భాగంగా డైలీ వైద్గా 10-15 రోజుల నుంచి రోజు 200-300 మంది తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఒక పక్క నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలందరూ కలిసి ప్రచారం చేస్తున్నారు. ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా పెంటాకుర్తి కూడా రావడం జరిగింది. మన కార్యకర్తలు ఎక్కడ వాళ్ళకి డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళు ఆ పక్క నుంచి వెళ్తున్నారని వీళ్ళు కూడా వాళ్ళకి డిస్టర్బ్ కావద్దని ఈ పక్క నుంచి వేరే గల్లీ నుంచి వెళ్తే ఆ పక్క నుండి ఆపి మీరు ఇట్లా ప్రచారం చేయడం కరెక్ట్ కాదని, కొంతమంది మీద దాడి చేయడం కూడా కరెక్ట్ కాదు. ఈరోజు మా ఓట్ల మెజార్టీ ఊరు వన్ సైడ్ ఉందని, మేము గెలుస్తున్నామని వాళ్ళు జీర్ణించుకోలేక ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఇవి ఊరందరూ బాగుండాలి, ఏదైనా తప్పు ఏదైనా ఉంటే చెప్పాలి, మీరు ఈ పక్క నుంచి రావద్దు, ఆ పక్క నుంచి రావద్దు. నేను కూడా ఈరోజు ఊర్లో ఉండి అందరినీ చెప్పినాం, పక్క నుంచే మీరు ప్రచారం చేసుకోండి అని చెప్పినాము. మన వాళ్ళకి కాదు, వాళ్ళకి డిస్టర్బ్ కావద్దు, ప్రతి అభ్యర్థిని ఊర్లో తిరగనియాలా, వాళ్ళు చెప్పేది కూడా చెప్పనియాలని మేము చెప్పడం జరిగింది. మన వాళ్ళు కూడా మీరు ఒక పక్క నుంచి వాళ్ళకి తిప్పులు ఇస్తాం పటేల్, వాళ్ళు కూడా తిరగని అని కూడా అన్నారు. ఎవరికి ఏం డిస్టర్బ్ లేదు. వాంటెడ్లీ కావాలని టీఆర్ఎస్ వెహికల్ అనడం, అక్కడ మన కొంతమందిని చెట్లు బట్టి లాగడం, ఇది చాలా తప్పు. వాళ్ళకి అడ్డం వెళ్ళినా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళకు వెనక నుంచి వచ్చినా అప్పుడు ఎలాంటిది ఏదైనా వాళ్ళకి బాధ అనిపించి చేస్తే తప్పు లేదు. ప్రచారం ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళకు 300-400 మీటర్ల దూరం ఉంది. వీళ్ళు వేరే గల్లీలో ఉన్నారు, వాళ్ళు వేరే గల్లీలో ఉన్నారు. ఇది తప్పు కాదు ఇలా చేయడం. ఇలాంటి చర్యలు కరెక్ట్ కావు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలన జరపాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ప్రశాంతంగా వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించబడేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. ఎన్నికలలో పోలింగ్ అతి కీలకమైనందున ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలు తూచ తప్పకుండా అమలయ్యేలా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించబడేలా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని హితవు పలికారు. జిల్లా పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ సరళిని సూక్ష్మ స్థాయిలో పరిశీలన జరిపేందుకు వీలుగా నియమించబడిన మైక్రో అబ్జర్వర్లకు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శిక్షణ తరగతులు నిర్వహించారు. సాధారణ పరిశీలకులు గౌతమ్ సింగ్, సుబ్రా చక్రవర్తి, లలిత్ నారాయణ్ సింగ్ నందు శిక్షణ కార్యక్రమానికి విచ్చేసి మైక్రో అబ్జర్వర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 6 సెకండ్ల పరిధిలో 500 మంది సూక్ష్మ పరిశీలకులు నియమించడం జరిగిందని, మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తయిందని అన్నారు. ర్యాండమైజేషన్ జాబితాను అనుసరిస్తూ మైక్రో అబ్జర్వర్లకు ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో పరిశీలన బాధ్యతలు కేటాయించడం జరుగుతుందన్నారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్కు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలని, అప్పుడే పోలింగ్ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించగలుగుతారని అన్నారు. ముఖ్యంగా పోలింగ్కు ముందు రోజు ఉదయం 7 గంటల సమయానికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరుకొని పోలింగ్ సిబ్బందికి అందించే సామాగ్రి సక్రమంగా అందించిందా లేదా అన్నది పరిశీలించాలి. అనంతరం పోలింగ్ సిబ్బందితో కలిసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాలని సూచించారు.
నిబంధనలకు అనుగుణంగా మాక్ పోలింగ్ నిర్వహించారా లేదా అన్నది పరిశీలించాలని ఏజెంట్ల సమక్షంలో ఉదయం 5:30 గంటలకే మాక్ పోల్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఒకవేళ ఏజెంట్లు ఎవరూ హాజరు కాని పక్షంలో 15 నిమిషాలు వేచి చూసిన మీదట మైక్రో అబ్జర్వర్ల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రంలో మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా అన్నది గమనించాలని, సీక్రెట్ పోలింగ్ కంపార్ట్మెంట్ సరిగానే ఏర్పాటు చేశారా అన్నది పరిశీలించాలన్నారు. ఎక్కడైనా సాంకేతిక లోపాల వల్ల ఈవీఎంలు పనిచేయకపోతే వాటి స్థానంలో వేరే ఈవీఎంలను ఎలా అమరుస్తున్నారు అన్నది పరిశీలన చేయాలన్నారు. అయితే ఈవీఎంలు పనిచేయని సందర్భంలో తక్షణమే వాటిని మార్చకూడదన్నారు. ఈసీఐఎల్ ఇంజనీర్లు పరిశీలించిన మీదటే వేరే ఈవీఎంలను వినియోగించాలని కలెక్టర్ హితవు పలికారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రెసిడింగ్, సహాయ ప్రెసిడింగ్, ఇతర అధికారులు నిర్వహిస్తున్న విధులను గమనించాలని, టెండర్, ఛాలెంజ్ ఓటింగ్లు జరిగితే వాటి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అయితే పోలింగ్ ప్రక్రియ తీరుతెన్నులను పరిశీలించడం వరకే మైక్రో అబ్జర్వర్ల బాధ్యత అని, ఎక్కడ కూడా పోలింగ్ విధుల్లో స్వయంగా పాల్గొనకూడదని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ ప్రారంభం నుండి పూర్తయ్యేంత వరకు అన్ని అంశాలను గమనిస్తూ ఎప్పటికప్పుడు వాటిని జనరల్ అబ్జర్వర్ల దృష్టికి తీసుకువెళ్లాలని, ఓటింగ్ గోప్యతను కాపాడే విధంగా మైక్రో అబ్జర్వర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. So it is like either law and order point of view or communal point of view. So in critical polling stations, in all the polling stations inside also, webcasting will be there, CCTV cameras are installed and live streaming will be there. It can be watched at district level and state level, even at Delhi level also. Apart from webcasting, even videographers also will be there. So you have to guide the videographers. Generally what they do, they capture the video just outside the polling station. It is like capturing the in the queue who are all there. So not only that, even outside also you have to guide them. If there are like any persons, few persons are gathering outside the polling station, even within the 200 meters, 100 meters radius, then you have to alert the police personnel. In all critical polling locations, CAPF personnel are deployed. Central Armed Forces will be deployed. Not only state police forces, central police forces will be deployed at the all critical polling locations. So it is your duty to alert the even police officials also. So even whatever inside webcam or CCTV is there, we generally monitor at the district level, but we observe what is going on inside the polling station only. But you are there even to observe the outside the polling station. Even if you want, you can see like 100 meter radius, 200 meter radius what is going on. So you can alert the observers, and also even sectoral officers will be there. Sectoral officers also, they are now executing. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ సతీమణి ఆయేషా ఫాతిమా ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తుంది. ఊరూరా ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ బీఆర్ఎస్కు జై కొట్టారు. ప్రజల ఆశీస్సులతో షకీల్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నవిపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు, యువకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ పార్టీ బోధన్ అభ్యర్థి షకీల్ అమీర్ సతీమణి ఆయేషా ఫాతిమా ప్రచారంలో పాల్గొని గడప గడపకు పర్యటించారు. కారు గుర్తుకు ఓటు వేసి షకీల్ అమీర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ఆయేషా ఫాతిమా మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గ ప్రజలు పెద్ద మనసుతో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, అభివృద్ధిని చూసి 3వ సారి గెలిపించాలని కోరారు. అధికారంలో వస్తే తూచ తప్పకుండా ఎన్నికల్లో చెప్పిన మేనిఫెస్టోను అమలు చేస్తామని అన్నారు. ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్, విడతల వారీగా 5,000 రూపాయలు పెన్షన్, 16,000 రూపాయలు రైతు బంధుతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ 2వ నెంబర్పై బటన్ నొక్కి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ అమీర్ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కరిపే మల్లేష్, తెడ్డు సంధ్యాపూశెట్టి, సూరిబాబు, తాహిర్ బిన్ జఫర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ చెప్తున్నా, కార్ గుర్తు 2 నంబర్ మీద ఉంది మా. కొంచెం మీరు అందరూ కార్ గుర్తుకు ఓటేయండి.
30 నవంబర్కి ఈ మంత్లో 30 నవంబర్కి 7 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది పోలింగ్ బూత్. అందరూ పోయి నెంబర్ 2లో కార్ గుర్తు ఉంది, దయచేసి नंबर 2 को वोट देंगे, कार गुर्तु को वोट देंगे। नंबर 2 पे कार का निशान है, शकील भाई का निशान है नंबर 2 पे। तो आप सब जने 30 नवंबर को जाके 7 बजे से पोलिंग बूथ खुल जाएंगे। आप लोग 30 नवंबर को जाके अपना निशान 2 नंबर पे जिसका निशान है कार का और 2 नंबर पे है उसको जाकर वोट दीजिए। थैंक यू। బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి హయాంలో నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబాటుకు గురైందని నవీపేట బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. 10 ఏళ్ల పాలనలో ఎమ్మెల్యే షకీల్ నిరంతరం ప్రజలకు అండగా ఉంటూ ఎనలేని అభివృద్ధి చేశారని, ఈ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నవీపేట్ మండలంలోని అబ్బాపూర్ ఎం గ్రామంలో సొసైటీ చైర్మన్ అబ్బన్న, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ సాయిలు, బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు లింగోలి సాయిలు ఆధ్వర్యంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించి విస్తృత ప్రచారం చేపట్టారు. వీధి వీధిలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఎమ్మెల్యే షకీల్ను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని ఓటర్లకు వివరించారు. బీఆర్ఎస్ భారీ ప్రచారంతో గ్రామం మొత్తం గులాబీమయమైంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే షకీల్ను ముచ్చటగా 3వ సారి గెలిపిస్తే బోధన్ నియోజకవర్గాన్ని మంత్రి పదవి వర్తిస్తుందని అన్నారు. ఆయన కృషితో బోధన్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, మళ్లీ గెలిపిస్తే మరిన్ని నిధులతో అభివృద్ధి చేస్తారని అన్నారు. 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సుదర్శన్ రెడ్డి బోధన్ నియోజకవర్గంతో పాటు అబ్బాపూర్ గ్రామంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఊళ్ళో మినిస్టర్ వచ్చి మనకు ఏం డెవలప్మెంట్ చేస్తాడు, ఏం చేస్తాడని అందరూ ఇక్కడ మా ఊరు గ్రామ ప్రజలు ఎదురు చేసిండు. కానీ మనం సుదర్శన్ రెడ్డి ఏం చేసిండు, ఆయన స్వార్థం కోసము, ఆయన సొంత ఊరు సిరినాపల్లి కోసము కెనాల్ నీళ్ళు వస్తలేరు అని మన అబ్బాపూర్ ఉన్న 200 ఎకరాలు మన ఇక్కడ ఉన్న రైతులకు ఒక గుంట లేకుండా వేసిండు. మనం అప్పుడు ధర్మసభ వేసినాము. సుదర్శన్ రెడ్డి ఇక్కడ చేయమన్నాడు, మీరు వేసి వేయండి, లేకుంటే లేదు, మీ ఊరితో మనకు సంబంధం లేదు అన్నాడు. కాబట్టి మీరు అందరూ సుదర్శన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి అంటే మనం అందరం కారు గుర్తుకు వేయాలి. ఈ రోజు 200 ఎకరాలని గుంట లేకుండా వేసి ఇవాళ ఎర్రకుంట రిజర్వ్ ఏర్పాటు చేసిండు. ఆ రిజర్వ్ వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా? ఒక్క ఉపయోగం లేదు. ఎందుకంటే అది అభంగపట్నంకు ఉపయోగం లేదు, అబ్బాపూర్కు ఉపయోగం లేదు. ఆయన సొంత ఊరు కోసము ఇక్కడ మన అబ్బాపూర్ గ్రామంలో ఉన్న 200 ఎకరాలకు ఇలా బలి చేసి ఇలా గుంట లేకుండా వేసిండు. ఒక రైతు నార్మల్ గా డెత్ అయితే 5 లక్షల బీమా వస్తుంది. కానీ అబ్బాపురంలో గుంట లేకుండా వేయడం వల్ల ఎవరైనా నార్మల్ గా చనిపోతే ఒక 5 లక్షల బీమా లేకుండా వేసిండు. రైతు బంధువులు ఇలా బీజేపీలు కానీ వచ్చి న్యాయ మాటలు చెప్తారు, ఎవరి మాటలు నమ్మద్దు. మన ఓ విలేజ్కి సుదర్శన్ రెడ్డి ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ కూడా లేకుండే. ఎందుకంటే బీలిపోయిందని వస్తే మీ ఊరు ఏ కేసు తింటా ఏకుంటాను. ముదోల్గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు స్థానం లేదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలందరూ మరోసారి స్వాగతిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని బిలోలి, సద్గం, పోట్పల్లి, హత్కం, లక్ష్మీనగర్ తాండా తదితర గ్రామాల్లో ముదోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం చేశారు. ఆయనకు భారీ సంఖ్యలో మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న పోడు భూముల సమస్యను తీర్చి పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. బీజేపీ ఎంపీ కేంద్రం నుంచి ఏమైనా నిధులను తెప్పించగలిగారా, గ్రామాలను అభివృద్ధి చేయగలిగారా అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసని, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఏ కష్టం కలగకుండా రుణమాఫీ, రైతు బీమా, రైతు బంధు, 24 గంటల కరెంటు సౌకర్యం కల్పించారని ఆయన వివరించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చేసిన మా అక్క చెల్లెళ్ళు, అమ్మలు, అదేవిధంగా సోదరులు, తమ్ముళ్ళు, అన్నలు, వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ పదాధికారులు అందరికీ మీ ఎంపీటీసీ
మాజీ సర్పంచ్ అందరికీ పేరు పేరున నమోసమంజలి తెలియజేస్తున్నాను మిత్రులారా. మీరు మనం తెలంగాణ వచ్చిన తర్వాత మన బతుకులు బాగా అవుతాయి, మనకు నీళ్లు నిధులు నియామకాలు వస్తాయి, మనం ఆంధ్రతో విడిపోయిన తర్వాత బంగారు తెలంగాణ అవుతుందని కేసీఆర్కు ముఖ్యమంత్రి చేసినాము. ఇక్కడ శాసనసభ్యుడు విఠల్ రెడ్డికి చేసినాం. 10 సంవత్సరాలు చూస్తున్నాం. కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నాడు. ఉద్యోగాలు లేక కుటుంబ పాలన వాళ్ళకు ఇంటికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇక విఠల్ రెడ్డి సంగతి మీకు అందరు గుర్తు. పక్క ఉన్న ఊరు శివదుర్గ తల్గి ఉన్నది. గోస ఎంతైనా, రోడ్లు మంచిగా లేకున్నా, డబల్ బుడ్లు వేయకున్నా, చెరువు కట్ట తెగిపోయినా ఏం అడిగే పరిస్థితి లేదు. మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు ఒకటే హక్కు తెప్పించిండు, ఓటు హక్కు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రెంజల్ మండలంలోని దూపల్లి, దండిగుట్ట, కల్యాపూర్, కూనపల్లి, బాగేపల్లి తదితర గ్రామాలలో బోధన్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఆయా గ్రామాలలో మహిళలు మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. రైతులు ట్రాక్టర్లతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వివేకానంద విగ్రహానికి మోహన్ రెడ్డి, మేడిపాటి ప్రకాష్ రెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్ల నిధులు మంజూరయ్యాయని అన్నారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని వెల్లడించారు. ప్రతి ఒక్కరికి కరోనా సమయం నుండి ఇప్పటి వరకు ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తుందన్నారు. అలాగే రైతులకు ఇప్పుడున్న క్వింటాలకు 2200 మద్దతు ధరకు బదులుగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3000 రూపాయలకు క్వింటాలకు అందజేస్తున్నామని ప్రకటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ వారు కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసపూరిత వాగ్దానాలతో మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయిరెడ్డి, జెడ్పీటీసీ విజయ సంతోష్, గోపికృష్ణ, శ్రీనివాస్, నరసింహారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే తెలంగాణ అదో తరగతి పాలవుతుందని బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. బోధన్, సాలూర మండలాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజల సంక్షేమం మర్చి కల్వకుంట్ల సంక్షేమం కోసం పనిచేస్తుంటారని విమర్శించారు. అందరి సంక్షేమం కోరే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. మోస్రా మండల కేంద్రం నుంచి బాన్స్వాడలో జరిగిన మైనారిటీ ఆత్మీయ సమ్మేళనానికి ముస్లిం మైనార్టీలు బయలుదేరి వెళ్లారు. బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఈ ఆత్మీయ సమ్మేళనానికి మోస్రా మండలం నుండి పెద్ద సంఖ్యలో ఆటోలలో వెళ్లినట్లు మైనారిటీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యుడు ఫెరోజ్, గ్రామ మైనారిటీ అధ్యక్షులు షేక్ అలీం తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో మాలపల్లి, ముజాహిద్ నగర్, పీలా స్కూల్ ప్రాంతంలో ఎంఐఎం కార్పొరేటర్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న అర్బన్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. షాదీ ముబారక్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, పెన్షన్లు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్ సర్కార్ను మరోసారి ఆశీర్వదించాలని వారు కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి ఛానల్.